రామారావు గారితో ఏమన్నా ఉన్నాయా మీకు? ఎందుకంటే వారు పొలిటికల్గా కూడా ఫాదర్ ఎంపీ కదా. రామారావు గారితో ఎర్లీ డేస్లో వెనక్కి చూసేవాడిని అండి. అంటే చిన్నప్పుడు ఆయన ప్రొజెక్షన్ ఏదో అలా విచిత్ర కుటుంబం అనే సినిమా నేను వెళ్ళి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో చూడటం అలా చేశాను. లేటర్ ఇన్ హిస్ లైఫ్ ఐ యూస్ టు గో రెగ్యులర్లీ. నేను ఆయనకి డిస్ట్రిబ్యూటర్ అయ్యానండి. ఆయన ఈ అశోక చక్రవర్తి సినిమాలన్నిటికీ డిస్ట్రిబ్యూటర్. హీ యూస్ టు బి అలోన్. సో ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. దెన్ హీ యూస్ టు టాక్ టు మీ ఆన్ హౌ హీ యూస్ టు డూ హిస్ స్క్రిప్ట్స్. ఆయన బౌండ్ స్క్రిప్ట్స్ వెరీ వెరీ మెటిక్యులస్లీ రిటన్. అన్ని ఫెల్ట్ పెన్స్ ఉండేయండి, వాటి అన్నిటితో బ్యూటిఫుల్గా రాసేసి. రైటింగ్ చాలా బాగుంది, చాలా బాగుండేదండి. నేను ఆయనకి కథానాయకుడు కథ, నేను పర్చూరు వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కథానాయకుడు కథ నెరేట్ చేసామండి. ఆయన చీఫ్ మినిస్టర్ అండి అప్పుడు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎప్పుడు రమ్మన్నారు. వచ్చి మేమిద్దరం కథ చెప్తున్నామండి. కథ చెప్తూ మధ్యలో అప్పుడు ఏదో గొడవలండి ఊర్లో, ఓల్డ్ సిటీగా ఏదో ఉండింది. కథ చెప్పి ఆగండి బ్రదర్ అని చెప్పి మీరు పక్కన ఉండండి. వెళ్ళిపోయి ఆయన ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ వచ్చారండి. వచ్చి చెప్పండి అక్కడ రమాప్రభ అక్కడి నుంచి చెప్పండి అన్న. ఈ న్యూ ఎగ్జాక్ట్లీ వెరీ లెఫ్ట్ అండి. కథ మొత్తం చెప్పాను. వెరీ గుడ్ బ్రదర్కి చెప్తానని చెప్పి ఈ టోల్డ్ మై ఫాదర్. అంత గొప్పగా ఏమనిపించలేదు, కానీ మీకు నమ్మకం ఉంది, మీ డబ్బు బాగా తీయండి బాబుతోటి. సో దట్ వాస్, అంటే హీ న్యూ దట్ దిస్ ప్రొడ్యూసర్ హ్యాడ్ అ ఫుల్ స్టోరీ. ఇట్స్ అ రీజనబుల్ స్టోరీ, బట్ ఐ డోంట్ నో వాట్ రామానాయుడు హ్యాస్ ఇన్ హిస్ మైండ్ టు మేక్ దిస్ ఫిలిం. I leave my son to him and let him make it. And it became a super hit. That's the confidence that they had on the producer. He knows what D. Ramanaidu is. So he's so clear, and there's clarity. There's a clear yes or a clear no. There is no vagaries with him.